ఆలు పరోటాకు కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2 కప్స్ అయితే గోధుమ పిండిని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనకు ఈ సాల్ట్ అనేది ఒక టేస్ట్ కోసం ఫ్రెండ్స్, మనకు చప్పగా ఉండొద్దు కదా. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా పోసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు ఈ సాల్ట్ అంతా కూడా పిండినంతా బాగా పట్టేంతగా ఒకే దగ్గర ఉండిపోతే కొంచెం సాల్టీగా అయిపోతుంది కదా. అలా కాకుండా ఈ విధంగా పిండినంతా మొత్తం మిక్స్ చేసుకుందాము. ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము, మనకు చపాతీ అనేది సాఫ్ట్గా రావడం కోసం అనేసి. ఈ విధంగా యాడ్ చేసుకున్న దాన్ని ఒక 5 or 10 minutes ఒక మూత కప్పి ఇలా సైడ్కి ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు చూస్తున్నాము. ఆలు పరోటాకి ఆలుని నేను ముందుగానే బాయిల్ చేసి ఈ విధంగా అయితే మ్యాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకుందాము. ఇందులో కొద్దిగా తురిమిన కరివేపాకు బాగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇలా కొంచెం కరివేపాకు తీసుకున్నాను. తర్వాత కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో మళ్ళీ కొద్దిగా కొత్తిమీర అండ్ ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. మనకి ఇదంతా తీసుకుంటే టేస్ట్కి బాగుంటుంది. కొద్దిగా ఇందులో కూడా కొంచెం ఉప్పు, కారము, అలాగే కొద్దిగా చాట్ మసాలా అనేది అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కారము అలాగే కొద్దిగా చాట్ మసాలా అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ధనియా పొడి కూడా తీసుకోవచ్చు. నేను ఇలా విధంగా తీసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. వీటిని ఆలుకంతా పట్టించేసి ఇప్పుడు మనం ఇలా కలుపుతూ ఉంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది, స్మెల్ అనేది మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఈ పరోటా ఎవరైనా తినొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు కొంచెం గోధుమ పిండి తీసుకొని ఉండల్లాగా చేసుకుందాము. మనము ఇవి ఏ విధంగా అయితే మనము భక్ష్యాలు అంటాం కదా, బొబ్బట్లు, భక్ష్యాలు అని అంటాం కదా, ఆ విధంగా చేసుకోవడమే, పెద్ద ప్రాసెస్ ఏమైతే కాదు. ఇందులో కొద్దిగా అయితే మనం ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఆలు పరోటాకు అంతా తీసుకొని ఇలా కలుపుకొని చపాతీకి కలుపుకొని చపాతీలో పెట్టి మనము స్మూత్గా, మరీ అంత హార్డ్గా కాకుండా, మీకు పెద్ద సైజు కావాలనుకుంటే పిండి కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. నేను కొంచెం చిన్న సైజులోనే తీసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న దాన్ని ఇలా కలిపి ఇప్పుడు కొంచెం నేను చపాతీ లాగా అయితే లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా ప్రెస్ చేసి పెట్టుకుందాము. మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా తీసుకొని పెద్ద సైజులో చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. మార్నింగ్ ఇది హెల్తీగా తింటే చాలా బాగుంటుంది. అలాగే డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఇది తింటే అసలు ఆకలి అనేది ఉండదు. మేము మార్నింగ్ తిన్నాము, ఇప్పటివరకు మాకు అసలు టైం చూసే 2 అవుతుంది. ఆకలి అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎవరైనా డైట్లో ఉన్నా కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఇలాంటిది ఒక్కటి చేసుకొని తింటే చాలు. కాకపోతే డైట్లో ఉన్న వాళ్ళు కొంచెం పెద్ద సైజ్ చేసుకొని కొంచెము ఒక 2 తీసుకున్నా, చిన్నగా ఉంటే ఒక 2 తీసుకోండి, కొంచెం పెద్దది ఉంటే ఒక్కటైతే సరిపోతుంది. ఇక చూసారుగా, ఈ విధంగా నేను చపాతీ షేప్లో అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని నెయ్యి వేసి బాగా అటు ఇటు మంచిగా దూరగా వేయించుకోవాలి. నెయ్యి లేదు అనుకుంటే ఒకవేళ ఆయిల్తో వేసుకున్నా నో ప్రాబ్లము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అంటే నాకు కొంచెం బాగా అలవాటు కాబట్టి నేను చేతితోనే తిప్పుతున్నాను. లేదు అంటే మీరు వేరే స్పూన్ అయినా గరిటె అయినా ఏదైనా ఒకటి యూస్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా అయితే ఇప్పుడు చేతితోనే ఇలా 2 వైపులా బాగా కాల్చి పెట్టుకుంటున్నాను. చూసారు కదా, నేనైతే నెయ్యి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఒకవేళ కావాలి అని అనుకుంటే ఆయిల్ కూడా యాడ్ చేసి పెట్టుకోవచ్చు. చూసారుగా, ఈ విధంగా మిగతానన్నిటిని కూడా ఈ విధంగానే పరోటాలన్నీ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరూ తినొచ్చు. పిల్లలకి అప్పటికప్పుడు స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.